సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇంత మాస్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కొత్త ఫేసెస్, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు, అందులో అంతో ఇంతో నాకు ఒక్కడికే, నేను ఒక్కడినే తెలుసు జనాలకి డైరెక్టర్గా. అంటే దీనికి ప్రొడ్యూసర్గా కొత్తే. ఈటీవీ విన్ ఉంది, అదొకటి. సో సినిమా ఇప్పుడు జనాలు చాలా విపరీతంగా వస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు బాగా. నేను ఒక థియేటర్కి వెళ్తే అక్కడ ఆ డైరెక్టర్ని ఇట్లా చేతి పట్టుకుని ఇట్లా ముద్దు పెట్టుకుంటున్నారు, హగ్ చేసుకుంటా ఉన్నారు. ఒక అతను డైరెక్టర్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు, ఖమ్మం వెళ్ళినప్పుడు మేము. ఒక ఆయన వచ్చి డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ కాలు మొక్కి, ఎంత మంచి కొడుకును అన్న, అసలు ఏం సినిమా తీశాడు, అసలు ఎంత అద్భుతమైన సినిమా తీశారు, ఎంత రియలిస్టిక్గా ఉంది అని చెప్పి అన్నారు. ఇంతకంటే మంచి అది ఏం కావాలి చెప్పండి. ఎన్ని ఇయర్స్ కష్టం అంటారు ఇది? నేను 2 years ఈ సినిమా మీద వర్క్ చేశాము, ఆల్మోస్ట్ 2 years. చాలా చాలా హర్డిల్స్ వచ్చాయి మాకు. అంటే షూటింగ్ వెళ్ళే ముందు హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది, అమ్మాయికి కొంచెం అంటే చిన్న కాలు యాక్సిడెంట్, అమ్మాయి కోసం 1 month 1.5 month ఆగాం. దెన్ సమ్మర్ వచ్చింది, సమ్మర్లో అక్కడ చేయడానికి లేదు, సరే అని ఆగిపోయాము. దెన్ వర్షాకాలంలో హెవీ రెయిన్స్ వచ్చినాయి, అక్కడ వరదలు వచ్చినాయి, షూటింగ్ మధ్య మధ్య ఆగిపోవటము. మేము చేసిన షూటింగ్ లొకేషన్స్లో సరైన ట్రాన్స్పోర్ట్ ఉండదు, లాడ్జింగ్ బోర్డింగ్ అది ఉండదు, ఫుడ్ ప్రాపర్గా ఉండదు, గట్టిగా వర్షం వస్తే వరద వచ్చే ప్రాంతం, రోడ్లన్నీ జలమయమయ్యే ప్రాంతం, ఏదైనా చిన్న పెన్ను పేపర్ కొనాలన్నా 10 kilometers వెళ్ళాల్సిన రిమోట్ ప్లేస్. అక్కడ చాలా మా వాళ్ళు ప్రొడక్షన్ టీం అంతా కూడా చాలా కష్టపడి ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ షూటింగ్ చేసాం. సో ఇవాళ ఈ సక్సెస్ చూస్తున్నామంటే హ్యాపీ అనిపిస్తుంది చాలా. అంటే ఇది ఒక కేస్ స్టడీ లాగా. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఈ సినిమాని ఒక కేస్ స్టడీలా తీసుకోవాలి. ఒక స్మాల్ బడ్జెట్ ఫిలిం, ఇంత కలెక్షన్స్, 3 రోజులకే 10 కోట్లు వచ్చినాయి, ఇది ఏంటి అసలు అని దాని మీద అంత ఎక్కడికి వెళ్ళినా కూడా డిస్కషన్. ఇన్స్టాలో చూస్తే మొత్తం మావే ఉన్నాయి కదా, సోషల్ మీడియా మొత్తం మావే ఉన్నాయి. సాంగ్ కూడా చాలా వైరల్, సాంగే ఫస్ట్ అదే మాస్టర్ స్ట్రోక్. సో ట్రైలర్ చూసినప్పుడు కొంచెం కాంట్రవర్సీ అనేది నడిచింది ట్రైలర్ రిలీజ్ కాగానే. ఎందుకంటే ఆ హీరోయిన్ కొట్టే సీన్, కట్టెతో కొట్టే సీన్ ఏదైతే ఉందో అది కొంచెం కాంట్రవర్సీ నడిచింది. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది? ట్రైలర్ని చూసి మీరు ఎట్లా జడ్జ్ చేస్తారు సినిమాని? ఇదే బయట చాలా జరుగుతూ ఉంటాయి రియాలిటీలో, మీరు వాటిని ఎప్పుడు ప్రశ్నించరు. ఓకే, ఇప్పుడు చాలా అమ్మాయిల మీద చాలామంది అమ్మాయిల్ని చంపడం కావచ్చు, అత్యాచారం చేయడం కావచ్చు, హత్యలు చేయడం కావచ్చు, యాసిడ్లు పోయడం కావచ్చు, అమ్మాయిల్ని ఇష్టం ఉన్నట్టుగా కొట్టడం కావచ్చు అబ్బాయిలు, అలాంటి వాటి మీద ఏమి స్పందించరు. సొసైటీలో ఉన్న సోషల్ రియాలిటీస్ గురించి కూడా మాట్లాడరు. కానీ ఎక్కడైనా సినిమాలో ఇలాంటిది కనిపిస్తే మహిళలను ఉద్ధరించే పెద్ద బ్యాచ్ లాగా దిగుతారనమాట. దిగి ఇది కరెక్ట్ కాదు, అందులోనే వేరే సీన్స్ కూడా ఉన్నాయి. సో సినిమాని చూసిన తర్వాత జడ్జ్ చేయాలి. ట్రైలర్ చూసి సినిమా చెత్త సినిమా అట్లా ఇట్లా అని రిలీజ్ కాకముందే మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఫైనల్గా ఏమైంది, ఇప్పుడు ఆ రోజు మాట్లాడిన వాళ్ళే ఇవాళ అందరూ అద్భుతం, బాగుంది బాగుంది అని వాళ్ళే మీమ్స్ వేస్తున్నారు. సేమ్ ఏదైతే అప్పుడు మీమ్స్ వేశారో నెగటివ్గా, వాళ్ళే ఇప్పుడు పాజిటివ్గా మీమ్స్ వేస్తున్నారు. బ్లాక్ బస్టర్, ఇది ఒక కేస్ స్టడీ అది అని చెప్పి. సో అట్లా. సో ఈ మూవీ ఎంత సక్సెస్ అయిందో, సో అంతగానే మీరు అయితే ప్రజలకి రీచ్ అయ్యారు. సో అదే ఎలా అనిపిస్తుంది మీకు? ఒక హీరో, హీరోయిన్లు, ఆర్టిస్టులు జనరల్గా తెలుస్తారు జనాలకి. ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియా ఉండటం వల్ల కొంచెం మేము కూడా, అంటే మా స్పీచ్లు కావచ్చు, వాట్ ఎవర్ మేము చేసిన ప్రమోషన్స్ వల్ల నేను, డైరెక్టర్ అందరం కూడా బాగా తెలిసింది, జనాలకు తెలిసిపోయింది. అంతకుముందు నేను తెలిసినా కూడా తక్కువ తెలుసు, మరి మాసెస్లోకి నేను వెళ్ళలేదు. సో ఇప్పుడు చాలామంది బయటకు వెళ్తే గుర్తుపడుతూ ఉన్నారు. నీది నాది ఒకే కథ కానీ, లేదంటే విరాట పర్వం కానీ, ఇవన్నీ మూవీస్ డైరెక్ట్ అయితే మీరు చేశారు. సో ప్రొడ్యూసర్గా ఎందుకు మారాల్సిన ఇది వచ్చిందంట? ఆ కథే అండి, అతను చెప్పిన కథే నన్ను, అంటే నేను ప్రొడ్యూసర్గా ముందు ప్రొడ్యూసర్గా మారి సినిమాలు చేయాలనుకున్నాను, కానీ వెంటనే చేయాలని నేను అనుకోలే. అంటే ఇప్పుడు చేయాలనుకోలేదు, నేను 2 years తర్వాత అనుకున్నాను. కానీ ఆ కథ నన్ను
ప్రొడ్యూసర్గా నేను మారడానికి ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేసింది. సో ఎట్లయినా ఈ సినిమాని నేను ప్రొడ్యూస్ చేయాలి అని ఒక స్ట్రాంగ్ ప్యాషన్తోనే నేను ఈటీవీ విన్ వాళ్ళతో మాట్లాడడం అని చేశాను. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఆర్టిస్ట్ని కానీ మూవీలోకి తీసుకోవాలి అనుకుంటాం, అంటే మంచిగా టాలెంట్ ఉన్న వాళ్ళని చూసి తీసుకుంటాం. కానీ మీరు ఏ ప్రాంతంలో ఏ గ్రామంలో అయితే చేశారో సో అక్కడ వాళ్ళకి యాక్టింగ్ నేర్పించి మరీ ఛాన్స్ ఇచ్చారని విన్నాం. సో అంటే అక్కడి వరకు అంటే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టిస్టులు వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో వరంగల్ అతను, హీరోయిన్ రాజమండ్రి అమ్మాయి వాళ్ళ సొంత ఊర్లో, తర్వాత ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో ఒక ముగ్గురు ఆ ప్రాంతం వాళ్ళే, మిగతా బాబాయ్ క్యారెక్టర్ ఇట్లాంటివి కూడా ఆ ప్రాంతం వాళ్ళే, ఫాదర్ క్యారెక్టర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళే కానీ ఇక్కడ వేరే ఎవరు వాళ్ళు. అయితే వెనకాల ఉండే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఆ దగ్గరి ఊర్లో, అదే ఊరు కాదు ఆ దగ్గర ఊర్లో ఉన్న వాళ్ళని వర్క్షాప్ చేసాం, గుర్తించి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ చేత వాళ్ళకి వర్క్ అంటే యాక్టింగ్ నేర్పించి వర్క్షాప్ చేసి వాళ్ళని తీసుకున్నాం అనమాట. అందుకనే నీకు అంత రియాలిటీగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ ఎవరు సెలెక్ట్ చేశారు ఫస్ట్? అంటే వీళ్ళే రాజు వెట్స్ రాంబాయ్ మూవీకి హీరో హీరోయిన్ మేమే సెలెక్ట్ చేసామండి. మేమే సెలెక్ట్ చేసాము. లైక్ ఆడిషన్ చేసాము. ఒక 3 months చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎస్పెషల్లీ హీరోయిన్ అయితే తెలుగు అమ్మాయిని తీసుకోవాలని మేము ఫిక్స్ అయినాము. కానీ చాలా దొరకలేదు. ఇన్స్టాలో చూస్తేనేమో మంచిగా ఉంటారు, తెల్లగా మంచిగా ఉండేది. కానీ పిలిపించిన తర్వాత అది హైట్ తక్కువ ఉండి విచిత్రంగా ఉండేవారు అనమాట. సో అలా చాలామంది చూసి లాస్ట్కి వేరే మలయాళం తమిళ్ వాళ్ళని కూడా చూసాము. లాస్ట్కి ఒక ఫ్రెండ్ ఎవరో ఒకతను నాకు ఈ తేజస్వి ప్రొఫైల్ పంపించాడు. చూడంగానే అందరికీ బాగా నచ్చింది. సో అట్లా అందరు కొత్త వాళ్ళే కదండి సార్. సో మీకు భయమే లేదా మూవీ తీసేటప్పుడు? అందరు కొత్త వాళ్ళే కదా, ప్రజలు ఎలా ఆదరిస్తారు అనేది? ఇప్పుడు ఏదైనా ఏంటంటే మనము ఒక స్ట్రాంగ్గా ఒక సంకల్పంతోనే మనం ఒక మంచి కథ చెప్తున్నాము, ఈ కథ జనాలకు రీచ్ అవ్వాలి, జనాల్ని థియేటర్లకు రప్పించాలి, ఒక స్ట్రాంగ్ కన్విక్షన్తో మేము ముందుకు వెళ్ళిపోయాం అంతే. అడుగు ముందుకేస్తే దారి అదే విచ్చుకుంటుంది. మనం భయపడి ఇక్కడే ఉంటే కష్టము. ఇప్పుడు ఇదే కథని వేరే ప్రొడ్యూసర్స్ కూడా చెప్పాను, అమ్మో ఇంత డార్క్ మూడ్లో ఉంది, అమ్మో అదేంది ఆ మట్టి గోడలు ఆ పెంకుటిల్లు ఇంకెవడు చూస్తాడు, ఇప్పుడు జనరేషన్ ఇది, మంచి పాష్ ఉండాలి, స్టైల్గా ఉండాలి, కాఫీ షాపులు గీఫీ షాపులు కార్లలో తిరిగే క్యారెక్టర్లు కావాలి అన్నారు. మేము వినలేదు. ఈటీవీ విన్ వాళ్ళు నమ్మారు కథని, మాకు అవకాశం ఇచ్చారు, మేము చేసాం. కానీ ఈరోజు పెద్ద హిట్ అయింది కదా, అవునా కదా? సో మనం ఒక నమ్మకం అంతే. నమ్మకం అనేది మనల్ని, కథ మీద ఉన్న నమ్మకమే మనల్ని ఈరోజు నిలబెట్టింది.